హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడ ప్రముఖ నటి రమ్యారావుకు బెంగళూరు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ఏకంగా 1 ఇయర్ పాటు జైలు శిక్ష విధించింది. ఆ కేసు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్చి నుంచి కూడా నడుస్తుంది ఆ కేసు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆమెను అరెస్ట్ అవ్వడం, విచారణ జరగడం. సో ఫైనల్ గా ఈ ఇష్యూ అనేది కొలిక్కొచ్చేసి ఇప్పుడు బెంగళూరు హైకోర్టు ఒక తీర్పు, ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం చూస్తున్నాం. 1 ఇయర్ పాటు ఆమెకి జైలు శిక్ష విధించింది. సో ఆ రకంగా కన్నడ యాక్ట్రెస్ రమ్యారావు అయితే ఇప్పుడు 1 ఇయర్ పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీని పట్ల ఇండస్ట్రీ అంతా కూడా షాక్‌కి గురవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మొదటి నుంచి అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మనం చూస్తూ ఉంటే మనకు తెలుసు, బెంగుళూరులో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తూ 14.8 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఈమె దొరికిపోయింది. అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈమెను పట్టుకున్నారు. ఈమెని సెర్చ్ చేస్తే అక్కడ 14.8 కిలోల గోల్డ్ ఈమె దగ్గర దొరికింది. ఇది ఎక్కడిదా అని చూస్తే ఈమె స్మగ్లింగ్ చేస్తున్నట్లు అర్థమైపోయింది. సో వెంటనే ఈమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని చట్టాల కింద కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ కింద ఒకటి, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఈమె పైన కేసులు నమోదు చేశారు. సో ఈ కేసుల్లోనే ఆమె పూర్తి విచారణ జరిపిన తర్వాత బెంగళూరు హైకోర్టు 1 ఇయర్ పాటు అయితే జైలు శిక్ష విధించింది. అలా దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని విషయాలు, అంటే ఈమెను విచారణ చేయడం మొదలుపెట్టినప్పుడు ఇంకొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా ఈమె 2023 నుంచి 2025 గ్యాప్‌లో 50 సార్లు దుబాయ్ వెళ్ళొచ్చింది. సో అంతేకాదు, ఈమెతో పాటు ఇద్దరు భాగస్వాములు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ముఖ్యంగా తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ అయిన సాహిల్ జైన్. ఈ స్మగ్లింగ్ రాకెట్ లో ఈమెకు వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేసినట్లు, వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ మీద కూడా కేసులు నమోదాయి. ఇప్పుడు ఈమెతో పాటు వీళ్ళకు కూడా 1 ఇయర్ పాటు జైలు శిక్ష పడినట్టుగా కూడా తెలుస్తుంది. అలా దుబాయ్‌కి 2 సంవత్సరాల గ్యాప్‌లో 50 సార్లు వెళ్లి రావడంతో, అందులో 20 సార్లు ఈ తరుణ్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు కలిసి వెళ్ళింది. సో కంప్లీట్‌గా ఈమె ప్రయాణాల పట్ల ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక అనుమానాలైతే వచ్చేసాయి. ఎందుకు ఇన్ని సార్లు దుబాయ్‌కి వెళ్ళొచ్చేసింది? దీంట్లో ఏమన్నా ఉందా? ఆల్రెడీ గోల్డ్ దొరికింది కాబట్టి, సో ఇంకాస్త ఇన్వెస్టిగేషన్‌ని డెప్త్‌గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈమెను విచారణ చేసినప్పుడు, ఈమె ప్రయాణాలకు సంబంధించి క్వెషన్స్ అడిగినప్పుడు అసలు ఈమె సంబంధం లేని ఆన్సర్‌లు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో వాళ్ళకు ఇంకా అనుమానాలు పెరిగిపోవడంతో ఈమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. సో సోదాలు నిర్వహించినప్పుడు 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు 2.67 కోట్ల నగదు కూడా బయటపడింది. ఇక ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మొత్తం 17.29 కోట్ల నగదు, అలాగే బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత మొత్తం బంగారం, నగదు ఆమె ఇంట్లో దొరకడం, సో కంప్లీట్‌గా ఈమె బంగారం స్మగ్లింగ్ చేస్తుంది దుబాయ్ నుంచి ఇండియాకి అని చెప్పేసి వాళ్ళకి అనుమానాలు రావడం, ఇవంతా కూడా విచారణని వేగవంతం చేసేసారు. వీటన్నిటిని కూడా ఫైల్ చేసి వీటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ఫినిష్ చేసేసి కోర్టుకైతే సమర్పించేశారు. సో ఆ రకంగా కోర్టులో సమర్పించిన తర్వాత విచారణలో తేలిన అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని కోర్టు కూడా జడ్జిమెంట్ పాస్ చేసింది. ఈమెకు 1 ఇయర్ పాటు జైలు శిక్ష విధించింది. సో ఈమె వెంటనే బెయిల్ పిటిషన్ పెట్టేసుకుంది. అయితే ఇక్కడ కూడా కోర్టు ఈమెకు షాక్ ఇచ్చినట్టు చెప్పుకోవాలి. సో ఈమె బెయిల్ ని నిరాకరించడమే కాకుండా ఈమె బెయిల్ అడిగే హక్కుని కూడా నిరాకరించేసింది. దాంతో ఇప్పుడు 1 ఇయర్ పాటు ఈమె జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమె బెయిల్ కూడా ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోలేదు. సో ఆ రకంగా ఈమెకు బెంగళూరు హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. అంటే సినిమాలు చేసుకోకుండా, సినిమాలతో వచ్చిన డబ్బును సరిపెట్టుకోకుండా ఇటువంటి మార్గాల్లోకి వెళ్ళి ఇంకాస్త ఎక్కువ డబ్బు సంపాదించుకునే ప్రయత్నాలు సినిమా వాళ్ళు చేస్తున్నారని, సో అందులో భాగంగానే ఇప్పుడు రమ్యారావు కూడా ఈ కేసులోనే ఇరుక్కోవడం అనేది ఇది అందరికీ కూడా గుణపాఠం అవుతుంది. అంటే ఇటువంటి మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాగా మారుతుందని కూడా ఈమె కేసుని ఎగ్జాంపుల్ గా చేసి ఇప్పుడు చూపించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రకంగా కోర్టు మంచి డిసిజన్ ఇచ్చిందని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంకోసారి ఎవరు కూడా ఇటువంటి మార్గంలో, అంటే హీరోలం, సినిమా వాళ్ళం, సో మాకు పలుకుబడి ఉంటుంది, ఇటువంటి స్మగ్లింగ్ చేసినా కూడా దొరకమన్న అభిప్రాయాల వల్ల ఉంటాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో అలా వాళ్ళ అభిప్రాయాలతో ఉన్నప్పుడు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, డబ్బున్నోళ్ళకు, పరపతున్నోళ్ళకు శిక్షలు పడవు, వాళ్ళు తప్పించుకుంటారని చెప్పేసి. సో అటువంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి ఈ జడ్జిమెంట్ అయితే పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. సో రమ్యారావు ఆమె సినిమా హీరోయిన్, అంతేకాకుండా ఆమె డీజీపీ కూతురు కూడా. సో ఆ స్థాయి డీజీపీ కూతురు అయినప్పటికీ కూడా ఈమెకు 1 ఇయర్ పాటు జైలు శిక్ష పడింది. సో అందుకే దీన్ని ఒక గుణపాఠంలో తీసుకోవాలి. ఆ మార్గంలో నడిచే వాళ్ళకు, అంటే సినిమాల పరంగా కాకుండా వేరే డ్రగ్స్ కానివ్వండి, లేకుంటే ఇటువంటి గోల్డ్ స్మగ్లింగ్ కానివ్వండి, ఇటువంటి ఇల్లీగల్ వ్యాపారాల్లోకి వెళ్లే ముందు ఈమె కేసును ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా
రమ్యారావుకి అయితే 1 ఇయర్ పాటు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడడమే కాకుండా ఆమె బెయిల్ అడిగే హక్కును కూడా నిరాకరించింది. అంతేకాదు ఈమె పైన ఉన్న విచారణ కూడా 3 నెలల పాటు 3 నెలలకు ప్రతిసారి విచారణకు వస్తుంది. దాన్ని కోర్టులో విచారణిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఆ రకంగా సంవత్సరం పాటైతే ఈ విచారణ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఆ తరువాత ఏం తేలుతుందనేది చూడాలి. మరి ఆ తర్వాత ఏం తేలుతుందో అయితే మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా ఈ డిసిజన్ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీని అయితే షేక్ చేసిందని చెప్పుకోవాలి. సో రమ్యారావు గురించి మార్చి నుంచి కూడా ఆమె ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోవడం, సోషల్ మీడియాలో ఆమె పైన విపరీతంగా ట్రోలింగ్ కి గురి కావడం మనం చూస్తున్నాం. అంటే కన్నడకు సంబంధించిన రమ్యారావే కాకుండా ఇంతకుముందు దర్శన్ కూడా అరెస్ట్ అవ్వడం. సో అంటే వీళ్ళ ఇష్యూలు హాట్ టాపిక్ గా మారిపోయాయి కన్నడ ఇండస్ట్రీకి సంబంధించినవి. సో ఆ రకంగా ఇప్పుడు రమ్యారావుకు 1 ఇయర్ జైలు శిక్ష పడడం అనేది నిజంగా హాట్ టాపిక్ గా మారిపోయి ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా షాక్‌కి గురిచేసింది. మరి 3 నెలలకు విచారణకు వస్తుంది కాబట్టి కోర్టులో అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మరి సంవత్సరం పాటైతే ఈమె జైలు శిక్ష ఇప్పుడు తప్పనిసరిగా అయితే పడాలి. ఈమెతో పాటు ఇద్దరు భాగస్వాములు ఎవరైతే ఉన్నారో తరుణ్ అండ్ ఇంకొక పర్సన్ వాళ్ళిద్దరూ కూడా 1 ఇయర్ పాటు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో అయితే మనం వెయిట్ చేసి అయితే చూడాలి.